ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ధామ్ ముచ్చట పవర్డ్ బై లూబీ పామ్స్ ముచ్చట్లు షురు. మన హైదరాబాద్ అంటే విశ్వనగరం అని పేరు పోయింది కదా, కానీ ఇప్పుడు నరకనగరం అని పేరు తీసుకొస్తుర్రు మనల్ని నేలేటోళ్ళు. అంతెందుకు పావు గంట వానకే పట్నం మునిగిపోయినంత పని అవుతుంది. ఏడ చూడు నీళ్ళే, తొవ్వలు బందు, ఇండ్లలు ఉందామంటే ఇంట్లో నీళ్ళు, కరెంటు లేదు, అంతా ఆగమాగం షేందన ఆగో. ఇగో ఇది మన హైదరాబాదే, చూసినవా ఎట్లయిపోయిందో. వాన పడితే చాలు ఇక పట్నం జనాలకు నిద్ర లేకుండానే అవుతుంది. గజ్జు గజ్జుమంటుర్రు, రోడ్లన్నీ చెరువు లెక్కనే అయిపోయినాయి. డ్రైనేజీలు పొంగుతూనే ఉన్నాయి. చెట్లు గూలిపోయి రోడ్ల మీదనే పడిపోయినాయి. వాటిని తీసే దిక్కు దివానా లేదు. వాన పడితే చాలు కరెంట్ బంద్. కరెంట్ షాక్లతోని పాపం నలుగురు జీవిడ్చిరు కూడా. ఏంది అసలు ఈ సావులకు జిమ్మెదారు ఎవరు? ముమ్మాటికి మన సర్కారే. వానకాలం వచ్చిందని ఎరుకున్నదేనా? మరి ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్నా అద్దా? అసలు పాలన అనేది ఉంటే కదా. గిట్లనే అనిపించింది. ఎవ్వరు బిజీల వాళ్ళు ఉన్నారు. నడిమిట్లా పట్నం జనం ఆగమైపోయిర్రు. చెరువులను కాపాడతామనుకుంటా హైడ్రా అని ఒకటి పట్టుకొచ్చిర్రు. మరి హైడ్రా ఏం చేస్తాంది? ఇండ్లను కూల్సుట్ల చూయించిన పనితనము పట్నం అంతా చెరువు లెక్క మారిపోతుంటే ఏం చేస్తుర్రు? వాళ్ళ పనితనం ఏమాయే? అసలు మన మున్సిపాలిటీ మంత్రి కూడా రేవంత్ సారే. ఆయనే ఏం చేస్తాడు? కరెంట్ వాళ్ళు ఏం చేస్తాడు? మున్సిపాలిటీ వాళ్ళు ఏ పనిలా బిజీగా ఉన్నారు? హైదరాబాదు ఓ దిక్కు చిన్నపాటి వానకే గిట్లా తన్నాడుతుంటే వాళ్ళు ఏం మాలు చేస్తున్నారు? అసలు గిట్లనే కోపానికి వస్తున్నారు పబ్లిక్. ఇక ట్రాఫిక్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే గంత మంచిది. ఒక్క వాన పడితే చాలు పట్నం ఎక్కడికక్కడనే ఆగిపోయినట్టు అవుతుంది. గంటల కమాన రోడ్ల మీదనే ఉండవలసి వస్తుంది. ఓ దిక్కు వాన, ఇంకో దిక్కు ట్రాఫిక్ జాము. ఇక చెప్పు జనం నరకం ఎట్లుంటుందో. నెరిగింత అద్మానమానోళ్ళ ఇప్పుడే గిట్లుంటే ఇక రాను రాను మన హైదరాబాద్ పరిస్థితి ఇంకెట్లుంటది? బయటకి వెళ్ళాలన్నా అద్దా, కొలువులకు పోవాలన్నా అద్దా. గిట్లనే రంది పట్టుకున్నదోళ్ళ జనాలకు. బంగారం అంటే ఎవరికి పాయరం ఉండదు చెప్పుర్రి. ధర పిరమైనా కానీ కొనాలనుకునేటోళ్ళు కొంటనే ఉంటారు కదా. అయినా బంగారం రేటు మళ్ళీ పెరిగిందట కాదు. సరే ఈ రేటు గురించి ఇప్పుడు ఏం చెప్పగాని, ఇప్పుడు మనం ఒక బంగారం దుకాణం కాడికే పోవాలి. ఆడ రాక గిరాకీ వచ్చింది. ఆ గిరాకీని చూసి సేటు సంబరపడ్డాడు. ఆ టెన్క కండ్ల పొంట నీళ్ళు కూడా తెచ్చుకున్నాడు. ఎందుకు అరుచుకుందాం పారి మరి. గిదేగా బంగారం దుకాణం. ఇగో ఇద్దరు ఆడపిల్లలు వచ్చిరోళ్ళ బేరానికి. కాలేజీ పిల్లలు లెక్కనే ఉన్నారు కదా. ఉంగరాలే తీసుకుంటారో లేకుంటే కమ్మల బుట్టలే కొంటారో.
జర చేపడదాంక సేటును ఇది చూయించు అది చూయించు ఇదెంత కత్తది అదెంత కత్తది అని అనుకుంటా అన్ని చూసిర్రు. ఇక సేటు కూడా పొద్దుగాలనే మంచి బేరబే వచ్చింది పాట అని లోపల సంబరపడుకుంటా వాళ్ళు చూయించమని అన్ని చూయించుకుంటా పోయిండోళ్ళ. అంతల్నే ఏమైందంటే అబ్బరు బిడ్డ ఏమైంది అసలు గట్ల చేసిరేంది అన్నట్టు ఏం చేసిరో అర్థమైంది కదా నొల్లా. నగలు చూయిస్తున్న సేటు కళ్ళల్లా మిరియాల పొడి జల్లిర్రు. అయ్యో గదే పెప్పర్ స్ప్రే అంటారు చూడు గదన్నట్టు. ఇక అట్లా జల్లి చేతికొచ్చిన నగలను ఎత్తుకోదాం అనుకున్నారు. కానీ పాపం ఇల్లు ఇట్లా దొంగతనాలకు దిగబడు ఫస్ట్ సార్ అనుకుంటా ఫెయిల్ అయిపోయారు. వీళ్ళకంటే ఈ సేటు హుషారున్నాడు. జప్ప బయట కురికి వాళ్ళని వీళ్ళని వీల్చి తలుపు బంద్ పెట్టిండు. వీళ్ళేమో ఒకరు మొగాలు ఇంకొకరు చూసుకుంటా ఈ దుఃఖంలోనే ఇరుక్కబోయిర్రు. అటెన్కా పోలీసులకు అప్పచెప్పిర్రు. బీహార్ రాష్ట్రం పాట్నాల ఈ దొంగలు గిట్ల దిగబడ్డరేందోల్లా. అసలు కరోనా కాలమే కాదాయే, ఇద్దరికిద్దరు మూతలకు మాస్కులు పెట్టుకున్నప్పుడే ఈ సేటుకు అనుమానం రావాల్సిందే. కానీ రాలేదట. వాళ్ళు తీయగా మాట్లాడుకుంటా బేరం చేసిర్రట. ఎట్లయితేంది మొత్తానికి దొంగలు దొరికిపోయిర్రు. ఇగో గిట్లున్నారోలా బీహార్ దొంగలు. మొగళ్ళే ఎందుకు చేయాలి, మేమెందుకు చేయొద్దు, మాతోనెందుకు కావద్దని షరతులు పెట్టుకున్నారో ఏం పాడో దొంగతనానికి వచ్చి గిట్లు ఇరుకపోయిర్రు. ఇప్పుడు మనం ఒక పెళ్లి కార్యానికి పోదాం. ఏమంటారు, పోదామా? ఇక ఇప్పుడేం పెండ్లి ఎవరిది పెండ్లి అంటారా? ఎవరిదో చెప్తా కానీ నన్ను అడిగితే ఆ పెండ్లి చూస్తే మీరు మాత్రం మస్తు పరిశాన్ అవుతారు. ఆ పెళ్లి కార్యం చూసినందుకు మనసుకు మస్తు తృప్తి కూడా ఉంటుంది. అసొంటి పెండ్లి అన్నట్టు పారి మరి పోదాం. ఆహా, గిదేగా పెండ్లి కార్యం. మట్టి మనుషుల లగ్గం చూసేటందుకు నాకైతే 2 కళ్ళు సాల్తలేవు. అయితే వీళ్ళందరూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నారాయణపురంలా 100 రోజుల పని చేసే కూలీలు. గదే ఉపాధి హామీ పథకం ఉన్నది కదా గది. ఈ కూలి పనికి సీను దుర్గా అనే ఆలుమొగలు కూడా అత్తరోళ్ళ. అయితే వాళ్ళ పెండ్లి రోజట సాటి కూలోళ్ళకి ఎరకైంది. ఇంకేమున్నది, పనికాన్నే పెండ్లి కార్యం చేసిర్రు వాళ్ళందరూ. ఆగో చూడు, అందరు కలిసి ఎంత మంచిగా లగ్గం చేస్తాన్లో వీళ్ళకు.
పూలదండలు ఇచ్చి డప్పులు కొట్టుకుంటా పెండ్లి చేసి వాళ్ళను దిల్ ఖుషి చేసిర్రు. నిజంగా ఈ మట్టి మనుషుల నడుమ ఉన్న ఈ పాయిరను చూస్తుంటే మస్తు దిల్ ఖుషి అనిపిస్తుందోలా. రెక్కల కష్టం చేసుకుని బతికేటోళ్ళ ఈ సంబరం ముందు ₹1 కూడా పనికే రావని అనిపిస్తుంది కదా. పెళ్లి కొడుకు ఇటు చూడు, పెళ్లి కొడుకు ఇటు చూడు. అప్పుడు చేతులు అందుతుంది కదా. అసలు పట్నం అంటేనే ఆగమాగం, మనిషి అంటేనే ఆగం అనుకోర్రి. ఎంతసేపు జల్దీ పోవాలి, జప్ప చేరుకోవాలి అనేదేనే అర్థంది. ఓపిక ఉంటలేదు. అందుకే రోడ్ల మీద చిత్ర విచిత్రమైన సర్కస్ ఫీట్లు చేస్తుర్రు. అసంటోళ్ళనే మీరు కూడా చూడుర్రు జరా. గీ పిల్లగాని ఆత్రం చూడుర్రి, బైక్ ముంగట ల్యాప్టాప్ పెట్టుకున్నాడు, డ్యూటీ చేసుకుంటేనే బండి తోలుతుండు. ఏందన్నట్టు ఇది, ఏమిటికి డ్యూటీ? అరే పానం కంటే ఎక్కువనా? అంత అర్జెంట్ అయితే పక్క పంటి ఆగేది ఉండే. ఆయన రోడ్డు మీద బండి తోలేటప్పుడు కూడా ల్యాప్టాప్లో డ్యూటీ చేసుడు. అసలు ఏం డ్యూటీలో ఏందో. పుసుక్కున్న ఏమన్నా అయితే ఎవరికి లాసు. మన హైదరాబాద్లో నేను వాళ్ళ వర్క్ ఫ్రమ్ హోమ్ అని విన్నా కానీ ఈయననైతే వర్క్ ఫ్రమ్ బైక్ అనుకుంటా పోతుండు. ఇప్పుడు ఈ ఆర్టీసీ బస్సు అయినా ఆగం చూడాలి. మన హైదరాబాద్ జేఎన్టీయూ కాడ రాంగ్ రూట్లో పోతుంది బస్సు. అసలు ఆర్టీసీ బస్సు గట్లా పోవచ్చునా? అయితే అటుకెళ్ళే అత్తున్న ఒక బండి అయినే ఈ బస్సుకు అడ్డంగా ఉన్నాడు. జరుగుమంటే జరుగులేదు. ఇక డ్రైవర్కు బుద్ధి వచ్చింది, చక్కగా వెనుకకు మలుపుకొని పోయిండు. కాదు, రాంగ్ రూట్లో పోవద్దు, ట్రాఫిక్ రూలు పాటించాలి అని నలుగురికి చెప్పవలసిన ఆర్టీసీ డ్రైవరే గిట్లా పోనిచ్చుడేందో. ఆయనకు కూడా తొందర ఉండే. ఏం చెప్తాం ఇక. కానీ ఆ బండనే చేసిన పని అయితే నాకు నచ్చిందోల్లా. ఏమనుకున్నా మంచిదే. ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు దుమ్దాం ముచ్చట పవర్ బై లూబీ పంప్స్. ఇవి ఆల్టి దుమ్దాం ముచ్చట్లు. మళ్ళీ ఎపిసోడ్లో ఇంకిన్ని ముచ్చట్లు పట్టుకొని వస్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండు టీ న్యూస్.